ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఆమె మాట్లాడడంపై సీరియస్ అయిన న్యాయమూర్తి మరోసారి ఇలా మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ కస్టడీ ముగియడంతో కవితను ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆమెకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు నుంచి బయటకొస్తూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది సిబిఐ కస్టడీ కాదని బీజేపీ కస్టడీ అంటూ కామెంట్ చేశారామె. కవిత చేసిన ఈ వ్యాఖ్యలపై న్యాయమూర్తి మండిపడ్డారు. కవితపై స్పెషల్ కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో కవిత మాట్లాడడంపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, మరోసారి మాట్లాడొద్దని కవితకు న్యాయమూర్తి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్, కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి ఈ రోజుకు దాదాపుగా నెల రోజులు పూర్తవుతోంది. అయితే గతంలో కూడా కవితను ఈడీ అధికారులు తన ఇంటికి వచ్చి మరి తనని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. తన లావాదేవీలకు సంబంధించి, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి, అంతేకాకుండా 100 కోట్ల స్కామ్ కు సంబంధించి కూడా చాలా ప్రశ్నలు అడిగినప్పుడు కూడా, అంతే తన యొక్క 10 ఫోన్ల ధ్వంసం కేసులో కూడా ఈమెను ప్రశ్నలు అడిగినప్పుడు ఎలాంటి పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతోనే దాదాపు 1 సంవత్సరం పాటు తనకు సంబంధించి ఇది విచారణకు రావాలంటూ కోరినప్పటికీ కూడా కవిత ఆ యొక్క ఏదైతే విచారణ ఉంటుందో ఆ విచారణకు హాజరు కాకపోవడంతో తన ఇంట్లో సోదాలు చేస్తామంటూ కూడా మార్చి 15న వచ్చిన ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే తనను ఈడీ కస్టడీ నుండి అంతేకాకుండా సిబిఐ కస్టడీకి కూడా తీసుకోవడం జరిగింది. తీహార్ జైల్లో ఉన్న సమయంలో కూడా సిబిఐ వాళ్ళు వెళ్లి తనను ప్రశ్నించినప్పుడు వాటికి కూడా సరైన సమాధానాలు ఇవ్వకపోవడం, అంతేకాకుండా ఒక ప్రశ్న అడిగితే దానికి పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో ఈ అధికారులు అయితే వెంటనే రైట్, థ్యాంక్ యూ లిఖిత.